హాయ్ అండి. ఈరోజు నేనైతే ఈ వీడియోలో మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఆల్మోస్ట్ అందరూ హెయిర్ ఫాల్ తగ్గాలని మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ వాడుతున్నారండి. ఇవన్నీ మన జుట్టుకి అంత మంచిది కాదు కాబట్టి సింపుల్గా మీకు ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే స్టవ్ పైన మనం ఒక బాండిల్ పెట్టుకొని అందులో నేనైతే 1.5 లీటర్ కోకోనట్ ఆయిల్ పోసుకున్నానండి. ఇదైతే మేము ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. మీకు వీలైతే చేసుకోండి, లేదా మీరు బయట దొరికే ఏదైనా, మీకు దొరకలేదంటే మీరు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఉంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అది చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక గుప్పెడు మందారం ఆకులు, తర్వాత ఒక గుప్పెడు గోరింటాకు, ఇది వచ్చి ఒట్టివేర్లండి. ఇదంతా ఇలా వచ్చే వరకు మనం మరిగించుకోవాలండి. ఆయిల్ చూడండి ఎంత బాగా వచ్చిందో, డార్క్ గ్రీన్ కలర్లో వచ్చిందండి. ఇలా వచ్చే వరకు మరిగించండి దాన్ని. ఒట్టివేర్లు వేసి తర్వాత వచ్చి ఇది గుంట గలగరాకండి. గుంట గలగరాకైతే దీన్ని కింగ్ ఆఫ్ హెర్బల్ అని కూడా అంటారండి. ఇది మన జుట్టుకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ అయితే మందారం పూలు అండి. మందారం పువ్వు అయితే మన జుట్టుకి చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గుతుందండి. అలాగే మన జుట్టుకి మంచి కలర్ని ఇస్తుందండి. తర్వాత వచ్చి ఒక చిన్న అల్లం ముక్క, తర్వాత మునగాకండి. మునగాకు కంపల్సరీ వేసుకోవాలండి మన జుట్టు నల్లగా అవ్వడానికి. తర్వాత వచ్చి అలోవేరా, తర్వాత వచ్చి కలోంజీ అండి. ఇది కలోంజీ 1 టేబుల్ స్పూను. చూడండి ఎంత బాగా మరుగుతుంది కదండి. అది ఎంత బాగా ఇలా మరుగుతూ ఉంటుందండి. మీకు పొంగు వస్తుందన్నప్పుడు కొంచెం స్లిమ్లో పెట్టుకోండి. చూడండి ఎలా మరుగుతుంది కదండి. అలా మరుగుతుంటే గుమగుమలాడిపోతుందండి. పక్కన వాళ్ళైతే ఏమమ్మా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నావా అని కూడా అడుగుతున్నారండి. వచ్చిన కస్టమర్లు అయితే ఏం పెట్టావు నాగేశ్వరి అని కూడా అడుగుతున్నారు. తర్వాత వచ్చి నేనైతే మెంతులు రాత్రి నానబెట్టుకున్నానండి. రాత్రి పెట్టుకుంటే అవి వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను వేసుకుంటున్నాను. మీరైతే దాన్ని రుబ్బి కూడా వేసుకోవచ్చండి. అందులో నా దగ్గర ఇంకొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను గుంట గలగరాకు ఎక్కువ వేసుకుంటున్నానండి. ఫైనల్గా అయితే ఇలాచి కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. కొందరికి స్మెల్ అలా వస్తుంది కదా, ఆ స్మెల్ పడుకోకుండా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకొక 2 సెకండ్లు అలా ఉంచారంటే ఫైనల్ అయిపోతుందండి. అది చూడండి దగ్గరకు వచ్చేసిందండి. ఆయిల్ ఇది డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుందో. అసలు స్మెల్ అయితే సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫైనల్ అయితే ఇలా రావాలండి. ఇలా అయిపోయిందండి. ముందుగా అయితే నేను వడపోసుకోవడానికి చూడండి క్లాత్ పెట్టుకున్నాను. కింద ఒక బాటిల్ పెట్టాను. నాకైతే ఒక 2 డేస్ పట్టిందండి. నేను ముందు రోజైతే దాన్ని ప్రిపేర్ చేసి అలాగే పెట్టేసుకున్నాను. ముందు రోజు అలాగే పెట్టేశానండి. మరుసటి రోజు కూడా నాకు కుదరలేదు. కస్టమర్లు వస్తూనే ఉన్నారు. మధ్యలో డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. అందువల్ల నేను ఈవినింగ్ టైంలో ఇది వడపోసుకున్నానండి. నాకైతే దగ్గర 1.25 లీటర్ వచ్చిందండి. ఇది చూడండి ఎంత డార్క్ కలర్లో వచ్చిందో. ఇదైతే తెల్ల హెయిర్ వాళ్ళకి కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇదైతే హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి 100% అంటే 100% సూపర్గా వర్కౌట్ అవుతుందండి. మీకు వీలైతే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్ ఆయిల్. హెయిర్ స్మూత్గా, సిల్కీగా, హెయిర్ రఫ్నెస్ తగ్గిస్తుందండి. మీరు హెయిర్ ఫాల్ అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 1 or 2 టైమ్స్కే బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారండి. మీరు ఒక్కసారి వాడి చూడండి. ఈ ఆయిల్లో మీరు కావాలంటే ఈ విటమిన్ క్యాప్సిల్స్, బాదం ఆయిల్, తర్వాత వచ్చి
ఆలివ్ ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చి దీనిలో కొంచెం కర్పూరం యాడ్ చేసుకున్నారంటే మీకు స్మెల్ రాకోకుండా ఉంటుందండి హెయిర్ అప్లై చేసుకున్నప్పుడు. ఇదైతే చూడండి, నేనైతే ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు కూడా యాడ్ చేసుకోవాలంటే చేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. ఈ బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ వచ్చి ఒక 100 ml కలుపుకుంటే చాలండి. ఫైనల్గా నాకైతే 1.25 లీటర్ వచ్చింది చూడండి. నాకైతే ఫుల్ హ్యాపీ అండి.